పెదేనా ఓకే కొట్టండి కొట్టండి సహకారాలు అందించవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. రాజన్న ఏడికెళ్ళిన ఎదురు వచ్చేవు, అన్న ఇల్లు చేరదాకా ఎదురు చూసేవు. రాజన్న ఏడికెళ్ళిన ఎదురు వచ్చేవు. అమ్మ మీకు కూడా అటు తిరిగి మాట్లాడినా మీరేమో మా స్థాయి తిరగలేదని అనుకుంటున్నారేమో. అందరూ ఫ్యాన్ గుర్తు ఫోన్ చేయనా ఫోన్. దేవుడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి, అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు మన ఆదాల. అంధకారం అలుముకున్న అనాథల జీవితాల్లో ఉదయించిన ప్రభాకరుడు మన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. నేను ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బ్రతుకుతాను, ప్రజాసేవే నా పరమ ధ్యేయం, ప్రజలకే నా జీవితం సర్వస్వం అంకితం చేస్తాను. ఫ్యాన్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. లోన్లన్నీ కూడా ప్రభుత్వమే చేసే కార్యక్రమం ఉంటుంది. ఇళ్ళు కూడా 2.5 లక్షల రూపాయలు ఎంతమంది కట్టుకున్నా కూడా 2.5 లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇట్లా అనేక మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మనకి తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు రావు, మన రైతులందరూ కూడా ఈ కృష్ణా నీళ్లు కూడా ఇవ్వరు, ఇబ్బందులు వస్తాయి. మనకి మంచి నాయకుడు పరిపాలిస్తే, మనకు పురాణాల్లో చెప్పేవాళ్ళు రాజు మంచివాడైతే ఆ రాజ్యంలో అందరూ సౌఖ్యంగా ఉంటారు, వర్షాలు పడతాయి ప్రతి సీజన్లో అని చెప్పుకునేవాళ్ళు మనకు చిన్నప్పుడు. అట్లా మనకి మహానుభావుడు వస్తే వర్షాలు రావడం లేదు, కరువులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అందులో రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మనిషి, ఎప్పుడు కూడా చెప్పిన మాటకి కట్టుబడి ఉండే మనిషి. ఆయన కుమారుడు 9 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నా కూడా ఈ 9 సంవత్సరాలు గట్టిగా అందరితో పోరాడి ఈరోజు మన ఇంత దూరం అందరినీ కూడా పోటీలోకి తిప్పే పట్టుదల ఆయనలో ఉంది. కాబట్టి మాట తప్పని వంశానికి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి నాకు. మీకు కొన్ని సమస్యలు చెప్పారు, ఇక్కడ ఉండే డ్రైనేజీ నీళ్లు పోవటం లేదని. ఎన్నికలైన వెంటనే ఆ కార్యక్రమం చేస్తాం. ఇంకా కూడా అంటే నేను గత 5 సంవత్సరాలు మొన్న ఎన్నికల్లో గెలవలేదు, అయినా కూడా కొన్ని పనులు చేశాం. డబ్బులు ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చి మోపూరుకి ఇవ్వడం నాకు మొదటి నుంచి అలవాటు. చాలా పనులు పూర్తి చేసేసాం. ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నా కూడా తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో గెలిస్తే కనీసం నెలకొకసారైనా ఈడకు రావడం,
వచ్చి మీ అందరి కార్యక్రమాలు కూడా చేయడం. ఇది నాకు ఆఖరి ఎన్నిక. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేది కూడా ఉండదు. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని, ఎందుకంటే నేను మోపూరు బిడ్డని, మీ బిడ్డని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారా? మీరే ఆశీర్వదించకపోతే బయట వాళ్ళు ఏం ఆశీర్వదిస్తారు? కాబట్టి మీరు అందరూ కూడా మాట్లాడుకోండి. ఒక్క ఓటు కూడా పోకుండా వేసి మోపూరు పేరు మొత్తం జిల్లాలో వినిపించే విధంగా మీరందరూ కూడా చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎప్పుడు ఎవరు ఏ ఇబ్బందుల్లో వచ్చినా కూడా పనిచేస్తూనే ఉన్నాను. నా దగ్గరికి రాకుండా కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా సమస్య పరిష్కరించకుండా పంపించేరగను. కాబట్టి ఇక తప్పకుండా మీ అందరికీ తోడు నీడగా ఉంటాను. నేను లేకుండా కూడా నేను వేరే ఇంకొక మనిషిని ఇక్కడ ఈ గ్రామంలో పెడతాను. అవసరమైతే జీతం ఇచ్చి మీరందరూ నా దగ్గరికి రాలేకపోయినా ఆయనకి చెప్తే ఆయన ద్వారా అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ, రెడ్డి గారు 9 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఎదుర్కొని అందరినీ ఇన్ని రోజులు ధైర్యంగా పార్టీని నిలబెట్టిన వ్యక్తి, మాట తప్పని వంశంలో పుట్టిన వ్యక్తి. మీరందరూ కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎవరు కూడా ఏం పలకటం లేదు, నవ్వటం లేదు. ఆ పెద్దయినైతే చాలా సీరియస్ గా చూస్తున్నాడు సాయి. లేదు తమ్మ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ పక్క ఊరు అంటే మన 2 పంచాయతీలు ఆనుకొని ఉంటాయి, నార్త్ మోపూరు, బీరంగుంట పంచాయతీలు. మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. 3 సంవత్సరాల నుంచి మనకు వర్షాలు లేవు, కరువు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మహానుభావుడు ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా వర్షాలు పడవు. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం 2 పంటలు పండించుకున్నది అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనకి మంచి రోజులు రావాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే మనం అందరం కూడా జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అమ్మా నమస్కారం, తమ్ముళ్ళు నమస్కారం, చెల్లెళ్ళు నమస్కారం, అక్కలు నమస్కారం.